బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి మాస్ ప్రాంక్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బంజారాహిల్స్ సీఐ విధులకు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ పై కేసు నమోదైంది. నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టులు చేస్తున్నారని, హామీలు అమలు కోసం ప్రశ్నిస్తున్నందుకే అరెస్టులు చేస్తున్నారని అరెస్టు సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. కనీసం ఎఫ్ఐఆర్ అయిన పేరుందా కూడా తెలియదు. ఒకవేళ వీళ్ళు సర్చ్ వారెంట్ వీళ్ళు నోటీసులు ఇవ్వడానికి వచ్చినామని చెప్తున్నారు. నోటీసుల కనీసం మప్పుల 4 గంటలకు రావాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇది అప్రజాస్వామ్యంగా మారిపోయింది. ప్రశ్నించే గొంతుకులను అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, ఎంత దుర్మార్గంగా వ్యవహరించినా డెఫినెట్ గా ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం, ప్రశ్నిస్తాం. కేసులకు భయపడం. ప్రభుత్వం అన్యాయంగా ఇళ్లకు వచ్చి డోర్లు బలకొట్టి ఫ్యామిలీని భయంకరంగా గురి చేసి వీళ్ళ అరెస్టులు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది దుర్మార్గమైనటువంటి పాలన. ఈ ప్రజాస్వామ్య పాలన చెప్తున్నటువంటి కాంగ్రెస్ పాలన ఇది దుర్మార్గమైనటువంటి పాలన. ఇది ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి. ఇలా స్వేచ్ఛ లేదు, మాట్లాడేవాడికి ప్రశ్నించేవాడికి స్వేచ్ఛ లేదు. ఇలా అరెస్ట్ చేస్తా ఉన్నారు. అన్యాయంగా అక్రమంగా 5 గంటలకు వచ్చి డోర్లు కొడతా ఉన్నారు. ఇది ఇదే ప్రజాస్వామ్యం.